హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఉన్నటువంటి వందలాది వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కండ్లకోయ, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి సంబంధించినటువంటి ప్లేస్మెంట్ ఆఫీసర్తో ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడూ లేనంత మౌనాన్ని పేరెంట్స్ వహించారు. ఎందుకు అంటే సిఎస్సి విషయంలో ఉన్నటువంటి అన్సర్టనిటీ, అనేక బ్రాడ్కాస్టింగ్ మీడియా ఛానల్స్ కానీ సిఎస్సి ప్లేస్మెంట్స్ పడిపోయినాయి, సిఎస్సి చదివితే ఆగమైపోతాము అనేటువంటి ఒక బెంగ పేరెంట్స్లో నెలకొని ఉంది. యుఎస్లో నెలకొన్న పరిణామాల దృష్ట్యా సిఎస్సి తీసుకుందామా వద్దా అని విపరీతమైనటువంటి డైలమా అయితే పేరెంట్స్లో, నేను రోజు అనేక మంది పేరెంట్స్తో మాట్లాడుతుంటాను కాబట్టి ఈ డైలమా ఉంది. దాదాపు 15 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ప్లేస్మెంట్ ఆఫీసర్, సిఎంఆర్ ఐటీలో సుదీర్ఘకాలంగా సేవలు అందించి వేలాది మంది విద్యార్థుల్ని ప్లేస్ చేసినటువంటి అనుభవం కలిగినటువంటి అలీ సార్తో మనం ఉన్నాము. సార్ని అడిగి ఈ ప్లేస్మెంట్ స్ట్రాటజీ, ఈ యొక్క పరిస్థితుల్లో చాలా యూనివర్సిటీసు గంపగుత్తగా అడ్మిషన్లు తీసుకొని వేలాది మంది అడ్మిషన్లు సిఎస్సిలో అడ్మిషన్స్ తీసుకుంటూనే ఉన్నాయి. సిఎంఆర్ గ్రూప్ కూడా ఒక స్లోగన్తో ఎప్పుడు ఉండేదన్నమాట. సో మన తరంలో ఉన్నటువంటి దాదాపు 20 ఏళ్ల క్రితం కానీ వాళ్ళు మొట్టమొదటి ఒక స్లోగన్తో ముందుకు వచ్చారు. థింక్ ప్లేస్మెంట్స్, థింక్ సిఎంఆర్ అనేటువంటి ఒక నినాదం సిఎంఆర్ పీరియడ్లో. ఇప్పుడు అనేక మంది కొత్త ప్లేయర్స్ ఇదే బంధాన్ని మళ్ళీ రిపీటెడ్ కాపీ చేస్తున్నారు. కానీ బట్ తొలినాళ్ళలో ఈ యొక్క స్లోగన్ అనేది చాలా హిట్ అయినటువంటి స్లోగన్. ప్రత్యేకించి నిజామాబాద్, ఆర్మూర్, మన కామారెడ్డి, బోధన్, కరీంనగర్, ఆదిలాబాద్ మరియు సంగారెడ్డి జిల్లాలో మరియు ఇప్పుడు మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల ప్రజలందరికీ కూడా సుపరిచితమైనటువంటి థింక్ ప్లేస్మెంట్, థింక్ సిఎంఆర్ నినాదంతో ఒక వెలిగినటువంటి పరిస్థితి. ఆ లెగసీని ఇప్పుడు కంటిన్యూ చేయగలరా లేదా? ఇప్పుడున్నటువంటి ఆర్థిక మాన్యం, అదేవిధంగా స్లో పేస్ ఆఫ్ సిఎస్సి అడ్మిషన్స్లో సిఎంఆర్ యొక్క స్ట్రాటజీ ఏందనేది సార్ని అడిగి సవివరంగా తెలుసుకుందాం. సో వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. నమస్తే. అలీ సార్, యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇంట్రోల ప్రకారంగా మనము చాలా రకాలైనటువంటి ఫేసెస్ చూసాం ఈ సుదీర్ఘకాలం. మీ సిఎంఆర్ అనుభవంలో మీరు థింక్ ప్లేస్మెంట్ సిఎంఆర్, థింక్ ప్లేస్మెంట్ థింక్ సిఎంఆర్ ఈ స్లోగన్తో చాలా రాకింగ్ స్లోగన్. ఇది చాలామందికి ఒక మారుమోగినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పోస్ట్ కోవిడ్ సినారియో తర్వాత ప్లేస్మెంట్స్ యొక్క డిక్రీజ్ అనేది కొంతవరకు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా కోవిడ్ పీరియడ్లో బల్క్ హైరింగ్, అంటే పట్టిందే బంగారం అన్నట్టుగా ప్రతి ఒక్కరికి ప్లేస్మెంట్ వచ్చినటువంటి సినారియోని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం పేరెంట్స్కి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? సిఎంఆర్ ఇన్స్టిట్యూషన్ ఏ రకంగా చేరబోయేటువంటి విద్యార్థులు కానీ లేదా మీ దగ్గర ఉన్నటువంటి వేలాది మంది విద్యార్థుల్ని భవిష్యత్తుకి ఏ రకంగా ప్రిపేర్ చేస్తుంది, ఒకసారి సవివరంగా చెప్పండి సార్. సో ఇప్పుడు మనం కరోనా సినారియో తీసుకుంటే ఏమైందంటే వర్టికల్ హైరింగ్ జరిగింది. ఒక కంపెనీ వచ్చిందంటే అదే కంపెనీ 100 ఆఫర్లు, 200 ఆఫర్లు, 200 స్టూడెంట్స్, 300 స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకుని తీసుకువెళ్ళేది. ఆ తర్వాత ఏమైంది, ఎప్పుడైతే ఏఐ సినారియో స్టార్ట్ అయిందో అప్పుడు మనకు ఏమైందంటే నాట్ ఓన్లీ క్వాంటిటీ, ఇప్పుడు వాళ్ళు క్వాలిటీ కోసం చూస్తున్నారు. మనం కరోనా టైంలో ఏం చూసామంటే వర్టికల్ సినారియో చూసాం. అంటే ఒక కంపెనీ వచ్చి 100 మందిని తీసుకుని వెళ్ళడం అనేది చూసాం. ఇప్పుడున్న సినారియో ఏంటంటే ఒక కంపెనీ వస్తుంది కానీ ఇంతకుముందు 100 కాదు, కొన్ని 100, బిలో 100, అరౌండ్ 100 నెంబర్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు చూసే మెయిన్ సినారియో ఏముంటుందంటే క్వాంటిటీ కాదు, క్వాలిటీ. మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది మన ప్లేస్మెంట్స్ పైన అంటే, ఇంతకుముందేమో ఒక ప్రాజెక్ట్ చేయడానికి 1000 మంది స్టూడెంట్స్ అవసరం పడేటోళ్ళు. ఈ ఏ ఇంపాక్ట్ వల్ల ఆ 1000 మంది కాదు, ఒక 300, 400తో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ వచ్చింది. కానీ ఈ 300, 400 ఎవరు? ఆ స్టూడెంట్స్ ఎవరైతే టెక్నికల్లీ స్ట్రాంగ్ ఉన్నారో, ఆల్రెడీ ఆ ఏఏ ఎక్స్పోజర్తో ఉన్నారో, వాళ్ళ అకాడమిక్స్లో ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఈ ఏఏ సునామీకి తట్టుకుని నిలబడగలరు. సో మేమేం చేస్తామంటే మా కాలేజ్లో ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళకి ప్రాంప్టింగ్ అంటే ఏంటి, ప్రాంప్టింగ్ ఎలా చేయాలనేది ఇంట్రొడ్యూస్ చేస్తాం. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఆ కోడింగ్ స్కిల్స్, ఇక్కడ మేము కోడింగ్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే, ఒక స్టూడెంట్ అనేటోడు ఓన్గా ఒక ప్రోగ్రామ్ రాయాలి, పెన్ పేపర్తో ఒక ప్రోగ్రామ్ రాయాలి. అదే ప్రోగ్రామ్ ఒక ఏఐకి ఇచ్చేసి ప్రాంప్ట్ ఇచ్చేసి ప్రోగ్రామ్ రాయాలి. ఇప్పుడు ఆ స్టూడెంట్ అనేటోడు డిఫరెన్షియేట్ చేయాలి. ఇప్పుడు నేను రాసిన ప్రోగ్రామ్ బెస్టా, ఏఐ రాసిన ప్రోగ్రామ్ బెస్టా, ఏది ఎందుకు బెస్ట్ అతను డిఫరెన్షియేట్ చేయగలిగితే ఈ ఏదైతే ఏఐ రైట్ అంటున్నారో హీ కెన్ సర్వ్ ద ఏఐ రైట్. సో ఆ విధంగా మేము స్టూడెంట్స్ని
నాట్ ఓన్లీ ఫర్ క్వాంటిటేటివ్ పర్పస్, క్వాలిటేటివ్ పర్పస్లో ప్రిపేర్ చేస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఏం జరిగిందంటే, ఇంతకుముందు ఒక కంపెనీ వస్తే 100 ప్లేస్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ సెనారియో లేదు. సో మేమేం చేసాం, హారిజాంటల్గా స్ప్రెడ్ చేస్తున్నాం. నెంబర్ ఆఫ్ కంపెనీస్ అప్రోచింగ్, మేము ఎన్ని కంపెనీస్ అప్రోచ్ అవుతున్నామో ఆ కంపెనీస్ నెంబర్ అనేది మ్యాక్సిమం పాసిబుల్ నెంబర్ అనేది మేము అప్రోచ్ అవుతున్నాం. ఈ విధంగా నాట్ వర్టికల్ బట్ హారిజాంటల్లీ ప్రతి స్టూడెంట్కి ది బెస్ట్ ఆపర్చునిటీస్ మేము సిఎంఆర్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. సో అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి సినారియోస్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ప్రతిరోజు మనం చెప్తున్నాం కదా సార్, లేఆఫ్స్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చేటువంటి పిల్లల్లో మెజారిటీ 70% కౌన్సిలింగ్ పిల్లలు ఉంటారు, 30% మేనేజ్మెంట్ ఉంటారు. సో వీళ్ళిద్దరిని కూడా సమానమైనటువంటి ప్రాతిపదికగా మీరు ట్రైనింగ్ ఇస్తారా సార్? లేకపోతే ఇప్పుడు మేనేజ్మెంట్కి వచ్చినటువంటి పిల్లలు కొంచెం ర్యాంక్ తక్కువ ఉంటారు కదా, వీళ్ళని మీరు మెయిన్ స్ట్రీమ్ ప్లేస్మెంట్స్ తీసుకెళ్లేదానికి మీరు చేసినటువంటి ఒక ప్రత్యేక ప్రయత్నం గురించి చెప్పండి. సో ఇక్కడ ఏం చేస్తామంటే, స్టూడెంట్స్ని ఫస్ట్ ఇయర్లో అందరికీ కూడా సేమ్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ జరుగుతుంది. బేసిక్ యాప్టిట్యూడ్, బేసిక్ రీజనింగ్, బేసిక్ కోడింగ్, ఇంగ్లీష్ స్పీకింగ్, వీటిపైన కామన్ ట్రైనింగ్ ఇస్తాం అందరికీ. ఆ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు స్టూడెంట్స్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది డే టు డే మెజర్ చేస్తాం. వాడు యాప్టిట్యూడ్ ఎలా అప్డేట్ చేసుకుంటున్నాడు, రీజనింగ్ ఎలా అప్డేట్ చేస్తున్నాడు, కమ్యూనికేషన్ స్కిల్స్ పైన ఎలా ఉన్నాడు, కోడింగ్ ఎలా చేయగలుగుతున్నాడు. దీన్ని బట్టి స్టూడెంట్స్ మేము 3 డివిజన్స్ చేస్తాం సార్. ప్రొడక్ట్ బ్యాచ్, ఎవరైతే ఎక్సలెంట్ కోడింగ్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రొడక్ట్ బ్యాచ్ కింద డివైడ్ చేస్తాం. యావరేజ్ కోడింగ్, యావరేజ్ కమ్యూనికేషన్ ఉన్న వాళ్ళందరినీ కూడా సర్వీస్ బ్యాచ్ అంటాం. ఎవరైతే కోడింగ్కి కొంచెం తక్కువ, కమ్యూనికేషన్ పర్వాలేదు అన్న వాళ్ళని నాన్ సర్వీస్ బ్యాచ్ కింద డివైడ్ చేస్తాం సార్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రొడక్ట్ బ్యాచ్కి జరిగే ట్రైనింగ్ అనేది కొంచెం ఫాస్ట్ పేస్ పైన ఉంటుంది, హై అండ్ టెక్నికల్ స్కిల్స్ ఇస్తాం. సర్వీస్ బ్యాచ్ వాళ్ళకి యావరేజ్గా ట్రైనింగ్ ఉంటుంది, ప్లస్ వాళ్ళకి ఫ్యూ సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఈ ఎవరైతే స్టూడెంట్స్ ఈ టెక్నాలజీ, ఈ వేవ్ని తట్టుకోలేకపోతున్నారో వాళ్ళని ఏం చేస్తామంటే, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్, రీజనింగ్, యాప్టిట్యూడ్ స్ట్రాంగ్ చేసి కొన్ని నాన్ సర్వీస్ కంపెనీస్కి వీళ్ళని ప్రిపేర్ చేస్తాం. దిస్ ఈజ్ అవర్ స్ట్రాటజీ సార్. సార్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి విపరీతమైన వైబ్ అయితే ఉంది. నాకు ఒక చిన్న జనరల్ డౌట్ ఏంటంటే, పేరెంట్స్ నా దగ్గరికి వచ్చేటప్పుడు కూడా, ఇప్పుడు మీరు సిఎస్సి ఉంటారు, సిఎస్సి ఏఎంఎల్ ఉంది, సిఎస్సి డేటా సైన్స్ ఉంది. ఈ 3 బ్రాంచ్లకు సంబంధించి ట్రైనింగ్ అనేది వేరువేరుగా ఉంటుందా, లేకపోతే అందరికి కూడా ఒకే రకమైన ట్రైనింగ్ ఉంటుందా? సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, బ్రాంచ్ ఏదైనా సరే, సిఎస్సి అయినా, సిఎస్సి ఏఎంఎల్ అయినా, సిఎస్సి డేటా సైన్స్ అయినా, కంపెనీస్ ప్రాస్పెక్ట్ ఏంటంటే ఈ స్టూడెంట్ అనేటువంటి ఫ్రెషర్, వాళ్ళకి బేసిక్ కోడింగ్ స్కిల్స్, హౌ టు యూజ్ ఏఐ ఇన్ దిస్ ప్రాజెక్ట్, ఇంతవరకు వాళ్ళకి నాలెడ్జ్ ఉంటే చాలు. సో మా ట్రైనింగ్లో ఏం చేస్తామంటే, వీళ్ళందరికీ సేమ్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ జరుగుతుంది. సి ప్రోగ్రామింగ్, జావా ప్రోగ్రామింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్, ప్లస్ ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూజ్ చేసి ఎలా చేయాలి. ఎట్ ది సేమ్ టైం ప్రతి స్టూడెంట్ ప్లేస్మెంట్ ప్రాసెస్కి అటెండ్ అవ్వాలి అంటే వాడు కంపల్సరీ ఒక ప్రాజెక్ట్ చేయాలి. తనంతటితోనూ ఒక ప్రాజెక్ట్ తెలుసుకొని ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉండాలి, కంపల్సరీ కోడ్ మొత్తం గిట్హబ్లో పెట్టాలి. సో ఇవి 5 రిక్వైర్మెంట్స్ అనేది అందరి స్టూడెంట్స్కి కామన్. సేమ్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ జరుగుతుంది. ఒక్క పర్స్పెక్ట్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, కొన్ని కంపెనీస్ మాత్రం స్టూడెంట్స్ డేటా సైన్స్ నుంచి కావాలని మాత్రం ప్రిఫర్ చేస్తారు. కొన్ని కంపెనీస్, 95% కంపెనీస్ దే విల్ చెక్ ద సేమ్ సెట్ ఆఫ్ స్కిల్స్. కోడింగ్ పర్ఫెక్ట్ చేయగలుగుతున్నాడా లేదా, ప్లస్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఇది కామన్గా అన్ని కంపెనీలు చూసేది. అలా కాకుండా ఒక 5% కంపెనీస్ మాత్రం ఏం చూస్తాయంటే, మాకు డేటా సైన్స్ స్పెషలైజేషన్ చేసి దాంట్లో ఆ ట్యాబ్లు యూజ్ చేసిన స్టూడెంట్స్ కావాలంటారు. కొన్ని కంపెనీలు ఏమంటారంటే, మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన, ఈ సో అండ్ సో అల్గారిథమ్స్ పైన, సో అండ్ సో మెషిన్ లెర్నింగ్ ఆస్పెక్ట్స్ పైన పనిచేసిన వాళ్ళు, దాంట్లో ప్రాజెక్ట్ చేసిన వాళ్ళు కావాలంటారు. అది తప్పించి 95% ఆఫ్ ద కంపెనీస్ సేమ్ ప్రాసెస్లో ఉంటాయి, వాళ్ళకి సేమ్ ఆస్పిరేషన్స్ ఉంటాయి స్టూడెంట్స్ నుంచి. సార్, ఇప్పుడు ఈ గిట్హబ్ అనేది ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. డిప్లాయబుల్ ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి అనే విషయం మీద కంపెనీలు అడుగుతున్నట్టుగా సమాచారం ఉంది సార్. సో ఈ గిట్హబ్ గురించినటువంటి ఒక సమాచారం, ప్లస్ సిఎంఆర్లో ఒక ఉన్నటువంటి మీరు చెప్పినటువంటిగా ప్రొడక్ట్ లేయర్లో, మిడ్ లేయర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎన్ని డిప్లాయబుల్ ప్రాజెక్ట్స్ ఉండేటట్టుగా మీరు ఎన్ష్యూర్ చేస్తారు? ఇక్కడ మేము గిట్హబ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే సార్, స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు వాళ్ళకి టెస్సీ ల్యాబ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటి, స్టూడెంట్ ఒక ఇన్నోవేటివ్ ఐడియా తీసుకొని ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తూ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. అది ఫస్ట్ ఇయర్కి వచ్చేసి అలా జరుగుతుంది. సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళు ఫైనల్ ఇయర్ వెళ్ళేలోపు ప్రతి స్టూడెంట్ కంపల్సరీగా మినిమం 1 ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్ట్ ప్రతి ఒక్క స్టూడెంట్ చేయాలి. అది గ్రూప్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఇండివిజువల్ అవ్వచ్చు.
ఇంకొక ప్రాజెక్ట్ కంపల్సరీ ప్రతి స్టూడెంట్కి ఇండివిజువల్గా ప్రాజెక్ట్ ఉండాలి. ఆ కోడ్ ఎలా రాయాలి, కంపల్సరీ కోడ్ అనేది గిట్హబ్లో డిప్లాయ్ చేసి ఉంచాలి. ప్లస్ నేను ఎప్పుడో సెకండ్ ఇయర్లో చేశాను, ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ చూపిస్తా అంటే మేము ఒప్పుకోం. ఆ గిట్హబ్ ప్రాజెక్ట్ని కూడా డే టు డే, టైం టు టైం అప్డేట్ చేస్తూ ఉండాలి, వర్షన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి, దానికి సంబంధించిన రీడ్మీ కాంటెక్స్ట్ అప్డేట్ చేస్తూ ఉండాలి. అంటే ఏం చేంజెస్ చేసావు ప్రాజెక్ట్లో, ఆ చేంజ్ ఎందుకు చేసావు, ఈ చేంజ్ చేయడం నీ ప్రాజెక్ట్కి వచ్చే బెనిఫిట్ ఏంటి, ఇంతకుముందు ఏ ప్రాబ్లమ్ని ఈ ప్రాజెక్ట్లో నువ్వు సాల్వ్ చేస్తున్నావు. సో ఇవన్నీ కూడా స్టూడెంట్ చేయాలి. ఇవి పర్ఫెక్ట్గా చేసిన స్టూడెంట్స్ని మాత్రమే మేము ఒక ప్రోడక్ట్ కంపెనీ వచ్చినప్పుడు ఆ కంపెనీ రిక్వైర్మెంట్ డేటా సైన్స్ ప్రాజెక్ట్, ఎవరెవరు డేటా సైన్స్ ప్రాజెక్ట్ చేశారు, దాంట్లో ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది, డిప్లాయ్మెంట్ అనేది ఎవరిది ఉంది, వాళ్ళకి మాత్రమే అవకాశం దొరుకుతుంది. ఇక్కడ మేము ఇచ్చే ట్రైనింగ్ అందరికీ కామన్, బట్ స్టూడెంట్కి ఛాలెంజ్ ఏముంటుంది, వాడికి కన్నా ప్రోడక్ట్ కంపెనీలో ఛాన్స్ దొరకాలి అంటే వాడి ప్రాజెక్ట్ చేసి ఉండాలి, గిట్హబ్లో ఇంప్లిమెంట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ని రెడీమేడ్ డిప్లాయబుల్గా చేసి మాకు చూపిస్తే అప్పుడు మేము కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి స్టూడెంట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తాం. సో మళ్ళీ ఒకసారి స్పెసిఫిక్గా దీని గురించి మాట్లాడేటప్పుడు మీరు ప్రొడక్ట్ కంపెనీకి ఎవరినైతే విద్యార్థులను పంపిస్తారో వాళ్ళ దాంట్లో ఎన్ని డిప్లాయబుల్ గిట్హబ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి నెంబర్ ప్రకారంగా చెప్పకుండా? మినిమం 3 ఉంటాయి సార్. ప్రతి స్టూడెంట్ మినిమం 3 ప్రాజెక్ట్స్ చేసుకుంటాడు. ఎందుకంటే మేము ప్రొడక్ట్ కంపెనీ కావచ్చు, లేకపోతే నార్మల్ స్టూడెంట్ కావచ్చు. సో అతను 4-1కి వచ్చేసరికి 3 డిప్లాయబుల్ ప్రాజెక్ట్స్ ఇన్ గిట్హబ్ ఉంటాయి కంపల్సరీ. ఓకే సార్. సో ఇది వన్ ఆఫ్ ది రిక్వైర్మెంట్. లీడ్ కోడ్ విషయం అనుకోండి, లేకపోతే హ్యాకర్ ర్యాంక్ విషయం అనుకోండి, హ్యాకర్ ఎర్త్ అనుకోండి, దీనికి సంబంధించినటువంటి మీ స్ట్రాటజీ ఏంటి? సో ఇది మేమేం చేస్తామంటే సార్, స్టూడెంట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వెంటనే వాళ్ళకు సి ప్రోగ్రామింగ్ జరుగుతుంది. ఆ సి ప్రోగ్రామింగ్ స్టార్ట్ అయిన వెంటనే ప్యారలల్గా మేము 5 ప్లాట్ఫామ్స్ మేజర్ ఫోకస్ చేస్తాం సార్. కోడ్ షెఫ్, కోడ్ ఫోర్సెస్, హ్యాకర్ ర్యాంక్, లీడ్ కోడ్, హ్యాక్ ఎర్త్. ఈ 5 ప్లాట్ఫామ్స్లో స్టూడెంట్స్ కంటిన్యూస్గా ఎవ్రీ వీక్, ఒక రోజు కాదు ఎవ్రీ వీక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోడ్ షెఫ్ చూసుకున్నట్లయితే ఎవ్రీ వెన్స్డే టెస్ట్ పెడతారు. లీడ్ కోడ్ తీసుకున్నట్లయితే ఎవ్రీ సండే మార్నింగ్ 8 o'clock టెస్ట్ ఉంటుంది. గిట్హబ్ గీక్స్ ఫర్ గీక్స్ వచ్చేసి ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ 8 o'clock టెస్ట్ ఉంటుంది. ఇలా ప్రతి స్టూడెంట్ ప్రతి వీక్ ఈ టెస్ట్లన్నీ రాయాలి. ఈ టెస్ట్లన్నీ రాస్తే మేము వాడికి ఒక రేటింగ్ వస్తుంది స్టూడెంట్కి. ఆ రేటింగ్స్ మొత్తం మేము క్యాప్చర్ చేసుకొని ఆ రేటింగ్ని బేస్ చేసుకుని మొత్తం కాలేజ్లో స్టూడెంట్స్కి ర్యాంక్స్ ఇస్తాం. ఇక్కడ దేనికోసం ఈ ర్యాంకింగ్ అనేది, రేపటి రోజు స్టూడెంట్ అనేటోడు ప్రోడక్ట్ కంపెనీకి అటెండ్ అవ్వాలంటే వాడు టాప్ 100 కానీ టాప్ 200లో కానీ ఉంటే వాడు మాత్రం ప్రోడక్ట్ కంపెనీకి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఈ ఎవాల్యుయేషన్ ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. మనకు డ్రైవ్స్ అనేవి ఫైనల్ ఇయర్లో జరుగుతాయి, 3-1, 3-2లో ఇంటర్న్షిప్స్ డ్రైవ్ జరుగుతాయి. ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డెడికేటెడ్గా వర్క్ చేసి కంటిన్యూస్గా టెస్టులు రాసి ఆ టాప్ కేటగిరీ మెయింటైన్ చేస్తే వాళ్ళకు మాత్రమే ప్రోడక్ట్ కంపెనీ ఛాన్స్ అనేది ఇస్తాం మేము. ఓకే. సో యాక్చువల్గా దీనికి సంబంధించినటువంటి మెజరబుల్ అండ్ విజిబుల్ డాక్యుమెంటేషన్ ఉంటుందా సార్ మీద? 100% ట్రాన్స్పరెంట్. అంటే అది మా కాలేజ్ వెబ్సైట్లోనే ఉంటుంది. ప్రతి స్టూడెంట్ కూడా నాట్ ఓన్లీ వాడి ర్యాంక్సే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరివి ఏ ర్యాంక్లో ఉన్నాడు, వాడి టోటల్ స్కోర్ ఎంత ఉంది, ఎవ్రీ వీక్ అది ఆటోమేటిక్ స్క్రేపింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి సార్. మళ్ళీ ఆ స్క్రేపింగ్ ప్రోగ్రామ్ డెవలప్ చేసింది కూడా మా స్టూడెంట్సే. ఎవరైతే ఈ ఇవన్నీ ఓపెన్ ప్లాట్ఫామ్స్, ఎవ్రీ వీక్ వాళ్ళు కాంటెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే కాంటెస్ట్ అయిపోయిన వెంటనే విత్ ఇన్ 2 hours ఎవరెవరి రేటింగ్ ఎంత పెరిగింది ఎంత తగ్గింది ఆటోమేటిక్గా రేటింగ్ తీసుకుని ఆ రేటింగ్ మొత్తాన్ని టోటల్ చేసి కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి ఒక ర్యాంక్ ఇస్తుంది. ఓకే. సో యాక్చువల్గా మీరు చెప్పారు కదా సార్, గీక్స్ ఫర్ గీక్స్ అని, హ్యాకర్ ర్యాంక్ అని, హ్యాకర్ ఎర్త్ అని, లీడ్ కోడ్ అని, కోడ్ షెఫ్ అని, వీటిల్లో ప్రామినెంట్గా దేని గురించి వచ్చేటువంటి కంపెనీస్ అడుగుతున్నాయి సార్? మీరు కంపెనీ ప్రాస్పెక్ట్స్ చూసుకున్నట్లయితే కోడ్ షెఫ్ ప్లాట్ఫామ్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి స్టూడెంట్కి కూడా కాంటెస్ట్ కండక్ట్ చేస్తాడు. ఆ స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ని బట్టి వాడిని డివిజన్స్కి, డివిజన్ 4, 3, 2, 1 అని డివైడ్ చేస్తారు. అంటే డివిజన్ 1 ఈజ్ ద బెస్ట్ స్టూడెంట్, డివిజన్ 4 ఇన్ ప్రోగ్రెస్ నేర్చుకుంటున్నాడు అని. సో మేము కంపెనీ ప్రాస్పెక్ట్ చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క ఏవైతే క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఎక్కువగా మాకు కోడ్ షెఫ్ ప్లాట్ఫామ్ ఒకటి, కోడ్ ఫోర్సెస్ ప్లాట్ఫామ్, వీటిలోంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి మేము చూస్తుంటాం. ఇవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్న స్టూడెంట్ అనేటోడు ఏ కంపెనీ ఏ కోడింగ్ టెస్ట్ పెట్టినా ఈజీగా సాల్వ్ చేసేస్తాడు. ఓకే. సో యాక్చువల్గా మీ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి దాదాపు ఒక 1000 ఇంటేక్ యావరేజ్గా ఉంటాయి సార్. ఎంతమంది ఈ కోడ్ షెఫ్లో ప్రొడక్ట్ కంపెనీకి పోయేటువంటి అవకాశం ఉంది? ఎంత పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ మీరు ప్రొడక్ట్కి ట్రైన్ చేస్తున్నారు, లేకపోతే మీ ఎక్స్పీరియన్సెస్లో పర్సంటేజ్ వైజ్ చెప్పండి. సపోజ్ ఒక 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, సో ఒక డివిజన్ ఆఫ్ ప్రొడక్ట్ కంపెనీస్కి ఎంతమంది వెళ్ళేదానికి పాసిబిలిటీస్ ఉంటాయి?
ఎంతమంది సర్వీస్ సెక్టర్కి వెళ్ళే పాసిబిలిటీస్ ఉంటాయి, ఎంతమంది నాన్ కోడింగ్ వైపుకి లేకపోతే ఇతర ఏదైనా టూల్స్ వైపుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది? సార్ 20% మేము ప్రోడక్ట్ బ్యాచ్ కింద ప్రొజెక్ట్ చేస్తాం సార్, వాళ్ళ ప్రోడక్ట్ కోసం ప్రిపేర్ చేస్తాం. 60% నెక్స్ట్ 60% వచ్చేసి సర్వీస్, ఇక మిగతా 20% అనేటోళ్ళు నాన్ సర్వీస్ కింద ప్రిపేర్ చేస్తాం సార్ వాళ్ళు. ఓకే. జనరల్గా ఇప్పుడు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అన్నప్పుడు మనకి సిఎంఆర్ సంబంధించి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏమొస్తాయి, జనరల్గా వీళ్ళ ప్యాకేజెస్ అనేవి ఎలా ఉంటాయి? సార్ మన ఎలా ఉంటుందంటే ప్రోడక్ట్ కంపెనీ అంటే ప్యాకేజ్ అనేది అరౌండ్ 10 lakhs ఉంటుంది సార్. 10 lakhs మోర్ దెన్ 10 lakhs ప్యాకేజ్ అనేది ఉంటుంది. సో మనకు చూసుకున్నట్లయితే అమెజాన్ కానీ, ఆటోడెస్క్ కానీ, సిమెన్స్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఇవన్నిటిని మేము ప్రైవేట్ కంపెనీస్ కింద ప్రొవైడ్ చేస్తాం సార్. జనరల్గా ఈ కంపెనీస్ అనేవి స్టూడెంట్ 3-2 ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు 3-2 ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన వెంటనే ఈ కంపెనీస్ కాలేజెస్ని అప్రోచ్ అవుతాయి. ఈ కంపెనీస్ అన్నీ కూడా స్టూడెంట్స్ని మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాయి, మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ టెస్ట్ కండక్ట్ చేస్తాయి. కండక్ట్ చేసి సెలెక్ట్ చేసుకొని వీళ్ళని పిల్లలకి 3 to సమ్మర్ నుంచే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఇస్తారు. డ్యూరింగ్ ద ఇంటర్న్షిప్ వాడు ఎలా పెర్ఫామ్ చేశాడు ప్రాజెక్ట్స్ పైన, కంపెనీలో వాడి వర్క్ ఎలా ఉంది, దాన్ని బట్టి వాళ్ళకి ఫుల్ టైం ఆపర్చునిటీ వస్తుంది. ఓకే. యాక్చువల్గా మనకి బల్క్ హైరింగ్ చేస్తున్నటువంటి ఇన్ఫోసిస్ కానీ, టెక్ మహీంద్రా కానీ, విప్రో కానీ, కాగ్నిజెంట్ కానీ, సో మ్యాక్సిమం క్యాంపస్కి రావట్లేదు అని కొంతమంది అంటూ ఉంటారు సార్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? లాస్ట్ ఇయర్ స్టాట్స్ ఏంది రిగార్డింగ్ దిస్ బల్క్ హైరింగ్ కంపెనీస్ ఆర్ హూ ఆర్ హైరింగ్ ఫ్రెషర్స్? సో ఇక్కడ ఏం జరిగిందంటే ఆ బల్క్ హైరింగ్ కంపెనీస్ అనేవి ఇంతకుముందు కొన్ని వందల కాలేజెస్కి వెళ్ళేవి. ఇప్పుడు ఆ సెనారియో ఏంటంటే వందలు కాదు, ఒక 10-20 కాలేజీలకు మాత్రమే వస్తున్నాయి. ఇప్పుడు మనం సిఎంఆర్ తీసుకున్నట్లయితే మాకు కాగ్నిజెంట్తో ఎంఓయూ ఉంది, క్యాప్జెమినీ తోటి ఎంఓయూ ఉంది, ఇన్ఫోసిస్ తోటి ఎంఓయూ ఉంది. అంటే ఈ కంపెనీస్ ఎవ్రీ ఇయర్ సిఎంఆర్ని విజిట్ చేస్తాయి. మిగతా కాలేజెస్ ఏంది ఎంఐయూ నాన్ ఎంఐయూ కాలేజెస్. బల్క్ హైరింగ్ ఉన్నప్పుడు అన్ని కాలేజెస్కి వెళ్ళేవి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ సెనారియో చేంజ్ అయిందో ఎంఓయూ ఉన్న కాలేజెస్కి కంపల్సరీగా ఈ కంపెనీ విజిట్ చేస్తున్నాయి. హండ్రెడ్స్ కాదు కానీ అరౌండ్ 100 నెంబర్స్ అయితే సెలక్షన్స్ ఉంటుంది మాకు. ఓకే సార్. యాక్చువల్గా ఇప్పుడు ఈ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ రిలేటెడ్గా ఇప్పుడు ఈలిట్మస్ అని, యామ్క్యాట్ అని, కోక్యూబ్స్ అని ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ గతంలో ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయనుకుంటున్నా. వీటిల్లో సిఎంఆర్ దేని మీద ఫోకస్ పెడుతుంది? ఎందుకంటే సార్ మార్కెట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ విద్యార్థులు చేయవలసినటువంటి యాక్చువల్ జాబ్ రోల్స్ అన్నీ కూడా డిస్ప్లేస్ అయిపోయినాయి, న్యూ రోల్స్ ఆర్ కమింగ్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ డెవలప్ చేయడంలో భాగంగా సో ఈ పర్టికులర్గా యాప్టిట్యూడ్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఈ టెస్ట్లో సిఎంఆర్ దేని మీద ఫోకస్ పెడుతుంది? ఒకవేళ ఇవి లేకపోతే మీ దగ్గర సో ఆల్టర్నేటివ్గా దీనికి సంబంధించినటువంటి విధానం ఏమన్నా మన దగ్గర ఉందా? సో మేము ఈలిట్మస్ ఫాలో అవుతాం, కోక్యూబ్స్ని ఫాలో అవుతాం, యామ్క్యాట్ని ఫాలో అవుతాం. ప్లస్ రీసెంట్గా మా కాలేజ్ వచ్చేసి pod.ai అని కొత్త ఏ ప్లాట్ఫామ్ని అడాప్ట్ చేసుకుందాం. ఇది స్టూడెంట్స్కి ఏంటంటే యాప్టిట్యూడ్ ప్రాక్టీస్ కోసం, వెర్బల్ ప్రాక్టీస్ కోసం, ఈవెన్ దీంట్లో కొత్తగా ఒకటి వస్తుంది కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు, వర్డ్స్ అండ్ రౌండ్ అంటారు. వీటి ప్రాక్టీస్ కోసం మేము pod.ai అనే ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తున్నాం సార్. దీని ద్వారా ఏంటంటే స్టూడెంట్స్ ఆల్రౌండ్ ప్రాక్టీస్ అంటే ఏంటి, ఒక ఫస్ట్ స్టేజ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి అవసరమైన ఆల్ ప్రాక్టీసెస్ మేము ఈ ప్లాట్ఫామ్ నుంచి చెప్పిస్తాం సార్. ఓకే. సో ఇప్పుడు మీరు pod.ai అని చెప్పేసి ఒక కొత్త పదాన్ని వాడారు సార్, నేనైతే వినలేదు దాని గురించి. ఒకసారి దాని గురించి చెప్తారా? సో pod.ai అనే ప్లాట్ఫామ్ ఏంటంటే సార్ స్టూడెంట్స్కి మేము డే టు డే ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. సపోజ్ ఇవాళ స్టూడెంట్స్కి కమ్యూనికేషన్ క్లాస్ జరిగింది, వాళ్ళు ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో బిఫోర్ స్టార్టింగ్ ద ట్రైనింగ్ మేమేం చేస్తామంటే స్టూడెంట్స్ అందరికి కూడా ఒక వర్సెంట్ టెస్ట్ అంటారు, కమ్యూనికేషన్ టెస్ట్ అంటారు, అది కండక్ట్ చేసి ఆ టెస్ట్ నుంచి వాళ్ళ రేటింగ్స్ తీసుకుంటాం. వాళ్ళు ఎలా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు, ప్రొనౌన్సియేషన్లో ప్రాబ్లం ఉందా, వొకాబులరీ ప్రాబ్లం ఉందా, ఇవన్నీ మేము క్యాప్చర్ చేస్తాం. క్యాప్చర్ చేసి ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తాం. ఈ ట్రైనింగ్స్ కండక్ట్ చేసినప్పుడు ఎవ్రీ వీక్ ఆర్ మంత్లీ వన్స్ పిల్లలకి ప్రాక్టీస్ అనేది పెడతాం. అంటే ఏంటి, ఇప్పుడు యాప్టిట్యూడ్ టాపిక్ జరిగింది క్లాస్, ఎలా ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు, వాళ్ళకి కంటిన్యూస్ ప్రాక్టీస్ టెస్ట్లు పెడతాం. సేమ్ కమ్యూనికేషన్, మాట్లాడాలి, వాళ్ళు ఒక టాపిక్ ఇస్తారు, టాపిక్ పైన మాట్లాడాలి, ఆ టాపిక్ రికార్డ్ చేసి ఏఐ అనేది ఆటోమేటిక్గా ఎవాల్యుయేట్ చేసేసి స్టూడెంట్కి ప్రతి స్టూడెంట్కి రేటింగ్ ఇస్తుంది. సో దీన్ని బట్టి ప్రతి స్టూడెంట్స్ కనుక ప్లేస్మెంట్స్కి రావాలి అంటే ఒక మినిమం కట్ ఆఫ్ పెడతాం. ఆ కట్ ఆఫ్ క్రాస్ చేసేదాకా స్టూడెంట్స్కి కాలేజ్ నుంచి అన్ని రకాలుగా సపోర్ట్ అనేది ఉంటుంది. సార్ యాక్చువల్గా మన దక్షిణ భారతదేశంలో ప్రధానంగా తెలుగు వాళ్ళకి బహు సిగ్గు అన్నట్టు, మామూలుగా మాట్లాడాలంటే గడగడ వణికిపోతారనమాట. సో అన్ని సబ్జెక్ట్ లోపల ఉన్నప్పుడు కూడా కడుపులోనే దాచేసుకుంటారు. సో ఈ భయాన్ని పోగొట్టడానికి సిఎంఆర్ ఏం చేస్తుంది? సార్ మా దగ్గర మా మేజర్ బెనిఫిట్ ఏంటంటే సార్ మా దగ్గర మెంటార్ సిస్టమ్ ఉంటుంది. పిల్లలు మెంటార్స్ తోటి కంపల్సరీ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. వాడికి తెలుగు వచ్చి నాకు అసలు ఇంగ్లీష్ రాదన్నా మెంటార్స్ ఒప్పుకోరు. ఎంతవరకు అయితే నీకు వచ్చిన 4 మాటలైనా మాట్లాడు. ఇక్కడ మెంటార్స్ ఏం చేస్తారంటే ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంగ్లీష్ ఫ్యాకల్టీకి పాస్ ఆన్ చేస్తారు.
ఇప్పుడు నా దగ్గర ఒక మెంటార్ కింద 20 స్టూడెంట్స్ ఉంటారు. నా 20 స్టూడెంట్స్లో ఈ నలుగురు ఇంగ్లీష్లో ఇబ్బంది పడుతున్నారు. ఆ ఫీడ్బ్యాక్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీకి వెళ్తుంది. ఫస్ట్ లెవెల్లో ఇంగ్లీష్ ఫ్యాకల్టీ అనే వాళ్ళు వాళ్ళకున్న భయాన్ని, ఆ ఇంగ్లీష్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. అది ఎక్కడైతే సాల్వ్ కాదో సెకండ్ ఇయర్కి వచ్చేసరికి కంప్లీట్గా మా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ హ్యాండ్ ఓవర్లోకి వస్తారు. అక్కడ మా దగ్గర డెడికేటెడ్గా వెర్బల్ ఫ్యాకల్టీ, ఇంగ్లీష్ సాఫ్ట్ స్కిల్ ఫ్యాకల్టీ ఉన్నారు. అగైన్ మేము సేమ్ ప్రొజెక్షన్ ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో ఫ్యాకల్టీకి ఇస్తాం. మీరు ట్రైనింగ్ కండక్ట్ చేసేటప్పుడు మీ మేజర్ ఫోకస్ అనేది వీళ్ళపైన పెట్టాలి. ప్రతి స్టూడెంట్ అనేటోడు ఆ ఇంగ్లీష్ క్లాస్లో స్టేజ్ పైకి రావాలి, కూర్చొని మాట్లాడాలి. ప్లస్ మాకు స్పెషల్గా గ్రూప్ డిస్కషన్ రూమ్స్ ఉన్నాయి సార్ మా కాలేజ్లో. స్టూడెంట్స్ అందరూ కూర్చొని వాళ్ళు ఎలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ హావభావాలు ఎలా ఉన్నాయి, ఒక పెద్ద మిర్రర్ ఉంటుంది, ఆ మిర్రర్లో చూసుకుంటూ మాట్లాడవచ్చు. ఈ ప్రాక్టీస్ అనేది 100కి 95%, 95% స్టూడెంట్స్కి ఆ భయం అనేది వెళ్ళిపోతుంది. వాళ్ళు హ్యాపీగా డేరింగ్గా మాట్లాడగలరు సార్. సార్ నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. సార్ 100 మంది సిఎంఆర్ స్టూడెంట్స్ ఉంటాయి, ఎంతమంది ఒక 1000 మంది ఉన్నటువంటి స్టేజ్ మీద నిలబడి అనర్గళంగా మాట్లాడగలరు ఒక 10 నిమిషాల పాటు? సార్ ఖచ్చితంగా నేనైతే 1000కి కనీసం మీకు 800 మెంబర్స్ మాట్లాడతారు సార్. మా ప్రాక్టీస్ అలా ఉంటుంది. వాడు మాట్లాడాల్సింది, వాడికి వేరే అవకాశం లేదు. పక్కా అంటారా? 100% లాక్ చేయొచ్చా? లాక్ చేయొచ్చు సార్. ఓకే. అలీ సార్, యాక్చువల్గా ఈ ప్లేస్మెంట్కి సంబంధించి నిజాల కన్నా అబద్ధాలే ఎక్కువ మార్కెట్లో చక్కర కొడుతూ ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి అనేక నార్త్ ఇండియన్ యూనివర్సిటీస్, లేకపోతే సౌత్ ఇండియాలో కొన్ని ఫేమస్ యూనివర్సిటీస్ కూడా మా దగ్గర ₹1 కోటి ప్యాకేజ్ వచ్చింది, ₹2 కోట్ల ప్యాకేజ్ వచ్చిందని చెప్తూ ఉంటారు. చాలా ఐఐటీస్ గవర్నమెంట్ వర్షన్స్లో ఉంటాయి కాబట్టి మా దగ్గరే 50-60% లేకపోతే 70% ప్లేస్మెంట్స్ అవుతూ ఉన్నాయని చెప్తున్నారు. దీంట్లో వాస్తవమైనటువంటి ఎగ్జాక్ట్ నెంబర్స్ని మీరు ప్రజెంట్ చేయండి సార్. సో ఇఫ్ యూ టేక్ 100 మెంబర్స్, ఇందాక మీరు చెప్పారు 200 మంది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి, 60% మంది సర్వీస్ సెక్టర్ కంపెనీస్కి, 20% మంది నాన్ సర్వీస్ సెక్టర్ కంపెనీస్కి వెళ్తున్నారు. గత సంవత్సరం సంబంధించి ఎగ్జాక్ట్ స్టాటిస్టిక్స్ ఇన్ నెంబర్స్లో చెప్పండి సార్. సార్ మాది వచ్చేసి అరౌండ్ మా దగ్గర స్టూడెంట్స్ని ఎలిజిబిలిటీ అనేది తీస్తాం సార్. ఎలాంటి బ్యాక్లాగ్స్ లేకుండా 60% అబవ్ ఉన్న వాళ్ళు ప్లేస్మెంట్స్కి ఎలిజిబుల్. సో 100 నుంచి ఇక్కడికి వచ్చేసి మనకి 80%కి వచ్చాయి. బ్యాక్లాగ్స్ కానీ ఇంటర్లో 10th బిలో 60 ఉన్న వాళ్ళని కానీ పక్కన పెట్టేస్తాం. ఎందుకు? అది కంపెనీ ఎలిజిబిలిటీ క్రైటీరియా, మనం చేసేది ఏం లేదు దాంట్లో. ఆ 80% స్టూడెంట్స్ తీసుకుని దాంట్లో మేము 70 to 90% ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం సార్. ఎవ్రీ ఇయర్ మాకు ఆ 800 నుంచి లాస్ట్ మీరు తీసుకున్నట్లయితే 680+ స్టూడెంట్స్ యాజ్ ఆన్ టుడే ప్లేస్ అయి ఉన్నారు సార్. అవుట్ ఆఫ్ ఎంతమంది సార్? 800. అదే స్టూడెంట్స్లో నుంచి మీరు ఒక 800+ ఉంటుంది, 780, 820 దాకా ఉంటారు సార్ స్టూడెంట్స్. 820లో నుంచి 600. ఎస్ సార్, 680 దాకా ప్లేస్ అయ్యారు మనకి. 680 అంటే వీళ్ళల్లో ఈ 680లో ఒకసారి నెంబర్స్ కేటగారికల్గా చెప్పగలరా? 680లో మీరు ఒక ప్రొడక్ట్ కంపెనీస్ వచ్చేసి 100+ స్టూడెంట్స్ ఉంటారు సార్. అంటే ఏంటి, 10 lakhs అండ్ అబోవ్ ప్యాకేజెస్ వచ్చింది. ఓకే. మిగతా ఒక 400-450 స్టూడెంట్స్ వచ్చేసి సర్వీస్ కంపెనీస్ ఉంటారు సార్. ఎంత ఉంటుంది సార్ వీళ్ళ ప్యాకేజ్? వీళ్ళ ప్యాకేజ్ యావరేజ్ వచ్చేసి 4 lakhs ఉంటుంది సార్. యావరేజ్ 4 lakhs. ఇక నాన్ సర్వీస్ కంపెనీస్ అరౌండ్ 3 lakhs ప్యాకేజ్ ఉంటుంది సార్. వాళ్ళు ఒక 100 స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు. ఓకే. సో 100, 400 అండ్ ఒక 100. అదే సార్. ఓకే. ఆల్మోస్ట్గా మీకు ఒక 600 స్టూడెంట్స్, 600 ప్లస్. అంటే అప్రాక్సిమేట్గా పర్సంటేజ్లో కౌంట్ చేసుకున్నప్పుడు 80% దాకా వస్తుంది సార్. 80% దాకా వస్తుంది. ఎస్ సార్. సో ఇప్పుడు రాబోయే బ్యాచెస్కి ఇప్పుడైతే యాంథ్రోపిక్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. సో ఇది రిటైన్ చేసేదానికి ఇంకా మీరు ఏమైనా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఏమైనా చేస్తున్నారా? ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే సార్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. సో సిఎంఆర్ ఈజ్ నాట్ అన్ ఇన్స్టిట్యూట్, ఇట్ ఈస్ అన్ ఇంజనీరింగ్ కాలేజ్ విచ్ ఈస్ హ్యావింగ్ అనదర్ కోర్ బ్రాంచెస్ ఆల్సో లైక్ ఈసీ. సో వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏంటి, వాళ్ళకి సంబంధించినటువంటి ప్లేస్మెంట్ స్టాట్స్ ఏంటి సార్? ఈసీలో మా దగ్గర సిలబస్ ఎలా డిజైన్ చేశామంటే సార్, ఈవెన్ దో వాడు ఈసీ చదువుకున్నా సిఎస్సి బ్రాంచెస్తో ఎట్పార్ వాళ్ళతో పాటుగా వాళ్ళకి సంబంధించిన సి ప్రోగ్రామింగ్ కానీ, జావా ప్రోగ్రామింగ్ కానీ, డిబిఎంఎస్ కానీ, ఆల్ అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్ వీళ్ళకి కూడా ఈక్వల్గా ఉంటాయి సార్. అంటే ఏంటి, ఒక కంపెనీ పెట్టే మినిమం ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో ఒక సిఎస్సి స్టూడెంట్ పైన, ఈసీ స్టూడెంట్ కూడా దానికి మేము ప్రిపేర్ చేసి పెడతాం సార్. అది సో వీళ్ళకి సంబంధించినటువంటి కోర్ కంపెనీస్ కూడా ఏమన్నా మన దగ్గరికి వస్తుంటాయి సార్? కోర్ కంపెనీస్ చాలా తక్కువ సార్. ఎఫ్ట్రానిక్స్ అలాంటి కంపెనీస్ ఒక 3-4 కంపెనీస్ ఎవ్రీ ఇయర్ విజిట్ చేస్తారు. ఎంత సార్ జనరల్గా వీళ్ళకి ఏదైనా ప్యాకేజ్ ఏమైనా చెప్పగలరా? సార్ ఎఫ్ట్రానిక్స్ ఇస్ గుడ్ ప్యాకేజ్, అది 6 lakhs అరౌండ్ ప్యాకేజ్ ఇస్తారు వాళ్ళు. ఓకే. కాకపోతే మిగతా కోర్ కంపెనీస్ మీరు చూసుకున్నట్లయితే ప్యాకేజ్ అనేది కంపారిటివ్లీ ఐటీ అంత ప్యాకేజ్ అయితే ఉండదు సార్. వాళ్ళకి ఐటీ మన యావరేజ్ ప్యాకేజ్ 6 lakhs వేసుకుంటే ఈసీ కోర్ కంపెనీస్ యావరేజ్ ప్యాకేజ్ అయితే 3 lakhs ఉంటుంది సార్ వీళ్ళకి. సో చాలా మంది చెప్తుంటారు సార్, ప్రైవేట్ కాలేజెస్లో అందరూ కూడా మల్టిపుల్ ఆఫర్స్ ఇచ్చేసి వాటిని నెంబర్స్ రూపంలో ప్రొజెక్ట్ చేస్తుంటారని చెప్పేసి. లేదు, ఇక్కడ మేమేం చేసామంటే మా కాలేజ్ ఒక పాలసీ ఉంది సార్, ఒక స్టూడెంట్కి ఒక ఆఫర్ మాత్రమే.
ఇంకొక ఆఫర్ వాడికి కావాలంటే ఎక్స్ట్రాడినరీ కండిషన్స్ ఏంటి ఆ డొమైన్లో వీడు మాత్రమే సర్టిఫికేషన్ చేసి ఉన్నాడు, వేరే వాళ్ళు ఎవరు సర్టిఫికేషన్ చేయలేదు, లేదా వీడికి మాత్రమే ఆ కంపెనీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఎగ్జాంపుల్ 95% అంటారు ఫ్యూ కంపెనీస్. అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే ఆఫర్ అనేది రిపీట్ అవుతుంది. అదర్వైజ్ 1 స్టూడెంట్ 1 ఆఫర్ అనేది మా కాలేజ్ పాలసీ సార్. సార్ నాకు ఒక అంబిగిటీ, ఒక డౌట్ కూడా ఉందన్నమాట. యాక్చువల్గా మాది అబ్రాడ్ కన్సల్టెన్సీ కూడా ఉందన్నమాట. సో చదివినటువంటి 100 మంది ఇంజనీరింగ్ పిల్లల్లో దాదాపు ఒక 40-50 మంది అబ్రాడ్కి వెళ్ళిపోతుంటారు కదా. సో అప్పుడు మీ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ని ఎలా జస్టిఫై చేస్తారు మీరు? సార్ సేమ్ సార్, ఇప్పుడు మేమేం చేస్తామంటే ఈ ఎవరైతే స్టూడెంట్స్ అబ్రాడ్ స్టడీ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళని మేము ఎలిజిబిలిటీలోనే పెట్టుకోం సార్. స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చేసి డిసైడ్ చేసుకోవాలి ప్లేస్మెంటా అబ్రాడ్ స్టడీసా. ఇది ఏ ఇయర్లో జరుగుతుంది సార్? సెకండ్ ఇయర్లో జరుగుతుంది సార్. ఓకే, కాబట్టి ఇప్పుడు అబ్రాడ్ పోయే వాళ్ళు కూడా మన దగ్గర ఏమైనా స్పెషల్ అసిస్టెంట్స్ లాంటిది ట్రైనింగ్ సేమ్ ఉంటుంది సార్, ట్రైనింగ్ కూడా తప్పించుకోవడానికి లేదు. ఓకే, ప్లేస్మెంట్స్ దగ్గర లేదు కానీ కాకపోతే మనకి వచ్చేసి అనవసరమైన ఫోకస్ వీటి మీద పెట్టే అవసరం లేకుండా అంతే సార్. ఎవరైతే ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ప్లేస్మెంట్ ఆపర్చునిటీ. వీళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ అన్నారు కాబట్టి వీళ్ళు ఎలిజిబిలిటీలోనే ఉండారు సార్ వీళ్ళు. ఓకే, ఇప్పుడు ఇవి నింజా ప్రోగ్రామ్ అని ఇవన్నీ ఆన్లైన్లో కొన్ని ఎగ్జామ్స్ నడుస్తుంటాయి కదా సార్. సిఎంఆర్ పార్టిసిపేషన్ ఎలా ఉంది, వాటిలో మీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? సో ఇప్పుడు టీసీఎస్ అనేది ఎన్క్యూటీ నడుస్తుంది సార్. యాజ్ అండ్ టుడే ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్ సార్. యాజ్ అండ్ టుడే మాకు సిఎంఆర్ వచ్చేసి 9 lakhs ప్యాకేజ్ 5-6 మెంబర్స్కి వచ్చేసాయి, 7 lakhs అరౌండ్ 30-40 మెంబర్స్కి వచ్చాయి, 3.4 lakhs ప్యాకేజ్ అనేది 100+ స్టూడెంట్స్. బట్ ప్రాసెస్ ఇంకా నడుస్తుంది సార్, అది క్లోజ్ అవ్వలేదు. గత సంవత్సరం సంబంధించి సార్, లాస్ట్ ఇయర్కి సంబంధించి లాస్ట్ కూడా మాకు లాస్ట్ ఇయర్ ఇది ప్రైమ్ అనేది లేదు సార్. 7 lakhs ప్యాకేజ్ వచ్చేసి మాకు అరౌండ్ 100 స్టూడెంట్స్ ఉన్నారు సార్. ఈ 3.4 అనేది అరౌండ్ 200 స్టూడెంట్స్ ఉన్నారు సార్ దాంట్లో. ఓకే సార్, యాక్చువల్గా సిఎంఆర్ గ్రూప్లో ఉండటం మీకు అడ్వాంటేజా డిసడ్వాంటేజ్? అడ్వాంటేజ్ సార్. ఏ రకంగా చెప్పండి? ఇప్పుడు ఒక కంపెనీ అనేది విజిట్ చేస్తుంది అనుకోండి, 4 కాలేజెస్కి వెళ్ళాలంటే వాళ్ళు 4 షెడ్యూల్స్ కావాలి, మ్యాన్ పవర్ 4 times కావాలి. ఆ కంపెనీస్కి మా దగ్గరకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే సింగిల్ వెన్యూ 4 campuses. సో ఆ విధంగా కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ మా దగ్గరకు వచ్చి రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసుకుంటాయి. నేనంటాను కాంపిటీషన్ ఎక్కువ ఉంది వల్ల పిల్లోడికి డిసడ్వాంటేజ్ ఏమో అని అంటాను, మీరేమంటారు? లేదు సార్, మోర్ అడ్వాంటేజ్. మోర్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి మోర్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో డిసడ్వాంటేజ్ ఏం లేదు సార్. ఓకే, సో ఇంటర్న్షిప్స్ గురించి ఫైనల్ పాయింట్ చెప్పండి సార్. ఇంటర్న్షిప్స్ సిఎంఆర్లో ఎలా ఉంటాయి? ఈ ఇంటర్న్షిప్స్కి సంబంధించి మీరు బయటకు ఏమైనా పంపిస్తారా? లోపల ఇంటర్న్షిప్స్ చేసినప్పుడు పిల్లలకి ఎలాంటి సినారియో ఉంది ఇప్పుడు మార్కెట్లో కానీ లేదు కాలేజ్లో కానీ? సో ఇంటర్న్షిప్స్ మీద ఒక మెయిన్ పాయింట్ ఏం చెప్తానంటే సార్, ఇవాళ రేపు పిల్లలు ఏంటంటే బయట ఒక ఇన్స్టిట్యూట్ ఇంటర్న్షిప్ ఆఫర్ చేస్తున్నాను, నేను 3000 పే చేసి జాయిన్ అయ్యాను సార్ అంటాడు. రాంగ్ అది. ఇంటర్న్షిప్ అంటే కంపెనీస్ పిల్లల్ని పిలిచి ఒక ప్రాసెస్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్ట్ చేసి మేబీ ఇంటర్న్షిప్ పెయిడ్ అవ్వచ్చు, అన్పెయిడ్ అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్ఫోసిస్ వాళ్ళది స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్న్షిప్ ఉంటుంది, వర్చువల్ ఇంటర్న్షిప్ అంటారు, ప్రగతి కోహర్ట్ అంటారు. ఈ ఇంటర్న్షిప్స్లో ఏమవుతుంది, స్టూడెంట్స్ అనేటోడు ఆ ఇన్ఫోసిస్లో ఒక కోర్స్ కంప్లీట్ చేయాలి. ఆ కోర్స్ కంప్లీట్ చేస్తే ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు, టెస్ట్ కండక్ట్ చేసి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఇచ్చిన స్టూడెంట్ మాత్రమే ఇన్ఫోసిస్ రియల్ టైమ్ ఎంప్లాయీస్తో కలిసి ఆ ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తాడు. ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళకి ఎలాంటి స్టైపెండ్ పే చేయరు. ఇది ఒక విధమైన ఇంటర్న్షిప్. సేమ్ టైం మేము 3rd yearలో ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ కానీ, సీమెన్స్ కానీ, ఆటోడెస్క్ కానీ, స్మర్ష్ కానీ, పాలిటెక్ కానీ ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనేవి కాలేజ్కి వస్తాయి. వచ్చి కంప్లీట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేస్తారు. ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూస్, హెచ్ఆర్ ఇంటర్వ్యూ, ఫైనల్ సెలెక్షన్. అప్పుడు వాళ్ళది ఇంటర్న్షిప్ తీసుకొని డ్యూరింగ్ 4-1, 4-2 వాళ్ళకి నెలకి ఇంత అమౌంట్ స్టైపెండ్ పే, అంటే కంపెనీ పిల్లలకు పే చేస్తుంది. బయట పిల్లలందరూ ఏం చేస్తారు, కంపెనీలకు వెళ్ళి వీళ్ళు డబ్బులు పే చేసి ఇంటర్న్షిప్ చేయాలి. అది రాంగ్. అది ఇంటర్న్షిప్ అంటే కంపెనీ వీళ్ళకి పే చేయాలి. ఇక స్టూడెంట్ బెనిఫిట్ ఏమవుతుంది, బీటెక్ కంప్లీట్ చేయక ముందే వాడికి వర్క్ కల్చర్, ఐటీ ఎక్స్పోజర్ అనేది వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఇంటర్న్షిప్ సార్. సార్ యాక్చువల్గా ఒక చిన్న డౌట్ ఏంటంటే నాకు, ఇప్పుడు మనకి బెంగళూరు మార్కెట్ ఉంది, పూణే మార్కెట్ ఉంది, హైదరాబాద్ మార్కెట్ ఉంది, చెన్నై మార్కెట్ ఉంది. సో సిటీలో ఉండటం వల్ల ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఇంజనీరింగ్ కాలేజీని వదిలేసి హైదరాబాద్ అయితే ఐటీ మార్కెట్ దగ్గరగా ఉందని చెప్పేసి తీసుకొచ్చి మనం పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేస్తాం. సో నిజంగా వాళ్ళకి మీరు ఐటీ ఇండస్ట్రీ యొక్క అడ్వాంటేజ్ని ఇస్తున్నారా యాజ్ ఎ ప్లేస్మెంట్ ఆఫీసర్గా? 100%. ఏ రకంగా ఇస్తున్నారు చెప్పండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఏదైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారంటే విజిట్ చేసేటప్పుడు ప్రయారిటీ అనేది హైదరాబాద్ సరౌండింగ్ కాలేజెస్కి ఇస్తారు. ఎందుకని, రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అనేటోళ్ళు వచ్చి ఇమీడియట్లీ జాయిన్ అవ్వడానికి సెకండ్ థాట్ ఉంటుంది. ఎప్పుడైతే హైదరాబాద్ లోకల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైటెక్ సిటీ అన్నారు, ఒక స్టూడెంట్ దిల్సుఖ్ నగర్లో ఉందా, నాకు హైటెక్ సిటీ పక్కనే అంటాడు. వాడు రావడానికి పోవడానికి ఇంటర్న్షిప్ చేసుకోవడానికి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఓకే, సో మీరు నెక్స్ట్ ఇప్పుడు చేరబోయేటువంటి పిల్లలు 2026 అడ్మిషన్స్ అనుకోండి, 2027 అడ్మిషన్స్ అనుకోండి, గతంలో చూసినటువంటి మంచి రోజుల్ని చూసే అవకాశం ఉందంటారా? ఛాలెంజింగ్ డేస్ అని చెప్తాను సార్. ఇక్కడ ఏమవుతుందంటే
ఇంతకుముందు బేసిక్ నాలెడ్జ్ ఉన్న జాబ్స్ వచ్చేవి. ఇప్పుడు బేసిక్ నాలెడ్జ్ సరిపోదు, స్కిల్ సెట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి. నువ్వు చేసే ప్రతి వర్క్లో ఆ ఏఐ అనేది ఎలా యూజ్ చేస్తావు నువ్వు నేర్చుకోగలిగితే నీకు జాబ్ ఉంటుంది, నీకు ఫ్యూచర్ ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి జనరల్గా ఇంజనీరింగ్ కాలేజీలకి ఫీజు రీయింబర్స్మెంట్ తప్ప ఎటువంటి సహకారం ఉండదు, అది కూడా మన దగ్గర లేదు. టాస్క్ అనే ఒక దాన్ని పెట్టారు. సో ఈ టాస్క్ వల్ల నిజంగా ఏమైనా ఉపయోగం ఉందంటారా సార్? టాస్క్ పర్వాలేదు సార్, కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు, కొన్ని ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. రీసెంట్గా ఇన్ఫోసిస్ డ్రైవ్ చేశారు, మాకు దాని నుంచి కూడా ఒక 30-40 ప్లేస్మెంట్స్ వచ్చాయి దాని నుంచి కూడా. ఓకే, దే ఆర్ ఆల్సో డూయింగ్ దే ఆర్ డూయింగ్ దేర్ పార్ట్ సార్. ఓకే ఓకే. సో ఒక్కసారి పేరెంట్స్కి మీ మెసేజ్గా ఏం చెప్తారు ఈ సంవత్సరం చేరబోయేటువంటి విద్యార్థులకి ప్లస్ పేరెంట్స్కి? ఇప్పుడు ఉన్నటువంటి సినారియోలో ఏ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ సిఎస్సి బ్రాంచ్ తీసుకోవాలి, ఏ వైపు ఉన్నటువంటి స్టూడెంట్స్ కోరికి వెళ్ళాలి, ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ప్లేస్మెంట్స్? ఫైనల్ మెసేజ్ టు స్టూడెంట్స్ ఎవరైతే మంచి ప్లేస్మెంట్ కోసం చూస్తున్నారో కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెక్ చేసుకోండి, కాలేజ్ ఫ్యాకల్టీ చెక్ చేసుకోండి. ఆ కాలేజ్ అనేది అటానమస్ అయి సిలబస్ ఏ విధంగా ఉంది, అడ్వాన్స్డ్ సిలబస్ అనేది ఉంటే మీరు కంపెనీకి రెడీమేడ్ ప్రొడక్ట్ అవుతారు. కంపెనీది మీరు జాయిన్ అయిన తర్వాత మీకు ఎలాంటి ట్రైనింగ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, యు ఆర్ ఎ రెడీమేడ్ ప్రొడక్ట్ ఫర్ ద కంపెనీ. ఈ ఆస్పెక్ట్స్ చెక్ చేసుకోండి. ఈ ఏఐ ఇంపాక్ట్ అనేది ఎవరు అవాయిడ్ చేయలేరు. ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి. ఏఐ అనేది సునామీ, ఎవరు నో అన్నారు దానికి. ఆ సునామీలు నువ్వు మునుగుతావా, దాంట్లో నువ్వు ఈత కొడతావా అనేది నీ చేతిలో ఉంటుంది. సో ఈ ఆస్పెక్ట్స్ అనేవి అర్థం చేసుకొని కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఫ్యాకల్టీ ఏంటి, అటానమస్ స్టేటస్ ఏంటి, వాళ్ళ సిలబస్ అనేది ఇండస్ట్రీతో అలైన్ అయింది ఉందా లేదా, ఇవి కనుక్కొని ఆ కాలేజ్లో జాయిన్ అయితే మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. కెరీర్ అనేది లాంగ్ టర్మ్ కెరీర్ ఛాన్స్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అలీ సార్, మా స్టూడియోకి వచ్చి మీ విలువైనటువంటి అభిప్రాయాలను తెలియజేసినందుకు థ్యాంక్ యూ. Thank you so much for the opportunity.